కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ, ఏడాది పాలనపై చర్చ. ఏడాది క్రితం ఇదే రోజున విధ్వంస పాలనపై విజయం, ప్రజా తీర్పు కూటమి బాధ్యతను పెంచిందన్న లోకేష్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అస్వస్థత, చీపురుపల్లిలో ప్రసంగిస్తుండగా కుప్పకూలిన మాజీ మంత్రి. గాంధీ భవన్లో ప్రజా సమస్యలపై మంత్రుల ముఖాముఖి, ఉనికి కోసం కవిత రాజకీయ పోరాటం చేస్తోందన్న పొన్నం. కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా, రాజకీయ కుట్రతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్న కవిత. గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్త పరిస్థితి, ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ స్థానికుల నిరసన. రాజ్యసభ నామినేషన్ వాయిదా వేసుకున్న కమల్ హాసన్, కన్నడ భాష వివాదంలో చిక్కుకున్న హీరో. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, పెళ్లి వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు, 9 మంది దుర్మరణం. జార్ఖండ్లో కొనసాగుతున్న ఆదివాసీల బంద్, ఫ్లైఓవర్పై ర్యాంపు నిర్మాణంపై వ్యతిరేకత. అమెరికాలో ట్యాక్స్ బిల్లు కారణంగా ద్రవ్యలోటు, మరోసారి ట్రంప్ కి వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్. యుక్రెయిన్ కు 1,00,000 డ్రోన్లు అందిస్తాం, రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు బ్రిటన్ సాయం. అమెరికాలో 2 చైనా శాస్త్రవేత్తల అరెస్ట్, ఆగ్రో టెర్రరిజానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపణ.